ఉపాధ్యక్షులు వస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న వినోపం ఏంటంటే సన్మానితులు ఎక్కువ మంది ఉన్నారు, ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారు, అతిథులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి 3 వరుసలు మాత్రం కేవలం పెద్దవాళ్ళకి కేటాయించి మిగతా అందరినీ దయచేసి 1, 2, 3 ఆ రోజు వదిలేసి మిగతా రోజులో మీరు కూర్చున్నట్టయితే మీ సీటు మీకు పదిలం. మీ ఆ సీట్లోంచి ఎవరైనా లేపితే నా పేరు చెప్పండి, ఈ సీట్లోంచి లేపితే మాత్రం నాకు గ్యారంటీ లేదు. దయచేసి అట్లాంటిది ఏమీ అనుకోకుండా మీరు సన్మానితులైతే దయచేసి మీరు అక్కడే కూర్చోండి. సన్మానం ఉన్న వాళ్ళకి ప్లస్ పాత్రికేయులకి మెయిన్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం 3 సీట్లు రిజర్వ్ చేసుకున్నాం. దయచేసి ఈ విన్నపాన్ని మన్నించి 3 సీట్లలో కూర్చున్న వాళ్ళని ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని ఐ రిక్వెస్ట్ దెమ్ టు ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ద చైర్ విల్ బి అవైలబుల్ ఫర్ ది గెస్ట్. మాన్యులు, గౌరవనీయులు, పెద్దలు, మనందరికీ ఇష్టమైన వ్యక్తి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రం మనం పోరాడి సాధించుకున్న రాష్ట్రం. మనకు కావాలనుకున్నది, మనకి ఏదైతే కావాలనుకున్నామో, ఏదైతే మనం కోరుకున్నామో, మన భాషకు, మన సంస్కృతికి, మనకు ఏదైతే గౌరవం దక్కాలనుకుందో ఆ గౌరవాన్ని మనకిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సినిమా ఇండస్ట్రీకి ఆయన అత్యంత ఆప్తులు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, టెలివిజన్ రంగానికి సంబంధించి అందరికీ ఆయన పేరు పేరున పరిచయం, ఆయనతో పరిచయం. ఏం కావాలో, మనకేం కావాలన్నా అన్నకు తెలుసు, మనకేం చెయ్యాలో అన్నకు తెలుసు, మనం ఎలా ఉంటామో, ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో అన్నకు తెలుసు. అందుకనే ఆయన సినిమా రంగానికి సంబంధించిన, టీవీ రంగానికి సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా సరే ఏర్పాటు చేయగానే అన్నే ముందుంటాడు, తన ఆధ్వర్యంలోనే నడుస్తుంది. మనం యూజువల్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అతిథి కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆయనే ముందుండి నడిపిస్తూ ఉంటారు. దయచేసి వేదికకి దగ్గరగా ఉన్నవాళ్ళు, ముందుగా ఉన్నవాళ్ళు అందరూ మీ సీట్లో కూర్చుంటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. తెలంగాణ మీ అందరికీ తెలుసు, తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్నోళ్లకు ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించగలిగిన పెద్దలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ ముగింపు వేడుకలో